విజన్ 2027 ఈరోజు గుర్తుపెట్టుకోండి. ద్రవిడ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో మనం ఆడిటోరియంలో దీన్ని ప్రారంభించుకుంటున్నాం. మళ్ళీ 2029 ఇక్కడే సమావేశమయ్యి ఏం చేశాం మరి ఒక్కసారి సమీక్ష చేసుకుందాం. అంతవరకు కూడా వదిలిపెట్టాం. మధ్యలో కూడా మీకు ఇష్టం లేకపోయినా మీ దగ్గర చేయించే బాధ్యత నాది. ఒకవేళ మరీ ఇష్టం లేకపోతే గుర్రాన్ని నీళ్ల దగ్గర తీసుకుపోతాం కానీ నీళ్లు తాగనంటే ఆ గుర్రాన్ని వదిలిపెట్టి మిగిలిన గుర్రాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఓవర్వ్యూ ఈరోజు నా ప్రజెంటేషన్ లో స్వర్ణ కుప్పం 10 సూత్రాలు 10 ప్రిన్సిపల్స్ నేను అడాప్ట్ చేశాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ కూడా స్టడీ చేసిన తర్వాత నీతి ఆయోగ్ కన్సల్టెంట్ వాళ్ళందరూ ఇచ్చిన తర్వాత నేను కూడా నెంబర్ ఆఫ్ అవర్స్ దీనిపైన పెట్టి మా డిపార్ట్మెంట్లో ఉండే ముఖ్యమైన సెక్రటరీస్ కానీ అందరూ అదే మరిగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరం సమీక్షలు చేశాం. చాలా చర్చలు చేశాం. దేశంలో 16 లక్షల మంది ఆన్లైన్లో సజెషన్ ఇచ్చింది ఒక్క ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్లను ఇచ్చారు. దేశంలో ఎక్కడ ఇంతమంది ఆన్లైన్ లేక రాలేదు. అలాంటి 16 లక్షల సూచనలు తీసుకొని ఫైనల్ గా తయారు చేశాం. ఇక్కడ నో గో బ్యాక్. యునిక్నెస్ ఆఫ్ స్వర్ణ కుప్పం రోడ్ మ్యాప్ జీరో పవర్టీ. స్వర్ణ హౌస్ హోల్డ్స్ ఎవ్రీ కుటుంబానికి ఎట్లా చేయాలి, రోడ్ మ్యాప్ టు స్వర్ణ కమ్యూనిటీస్, ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి. ఈరోజు కొన్ని ఎంఓయూలు కూడా చేశారు. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా తీసుకొచ్చి ఈ కుప్పం యొక్క దిశ మార్చేట్టుగా ముందుకు పోతాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే by 2029 Koppam constituency envisages to be a model constituency that nurtures a thriving community where every citizen has access to quality of services, economic opportunities and high standard of living. చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచి మీ ఆరోగ్యాన్ని పెంచే విధానానికి రూపకల్పన చేస్తున్నాం. నేను 3 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. 1 వెల్తీ, 2 హెల్తీ, 3 హ్యాపీ. 1 మీకు డబ్బులు రావాలి, సంపద రావాలి. 2 మీరు ఆనందంగా ఉండాలి. ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం లేకపోతే ఆనందం ఉండదు. డబ్బులున్నాయి, అనారోగ్యంతో బాధపడతా ఉంటే జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయలేరు. డబ్బులున్నాయి, ఆరోగ్యం ఉంది, 24 గంటల అన్హ్యాపీనెస్ ఉంటే అది జీవితమే కాదు. మనిషి ఏ పని చేసినా ఆనందంగా ఉండాలి. అలాంటివి 3 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. 1 వెల్తీ, 2 హెల్తీ, 3 హ్యాపీ. ఈ 3 ప్రిన్సిపల్స్ పైనే నేను ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఈరోజు ఇక్కడ చూస్తే స్వర్ణ కుప్పం టువర్డ్స్ జీరో పవర్టీ. ఇంతవరకు మనం చాలాసార్లు మాట్లాడాం. ఎన్టీ రామారావు గారి కళ పేదరికం లేని సమాజం. ఈరోజు నేను చెప్తున్నా, మొదటిసారి జీరో పావర్టీ ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరినీ అబవ్ పావర్టీకి తెచ్చే మొదటి స్టెప్. దానికి ఈ రోజే ఈ కుప్పంలో ఫౌండేషన్ వేశాం. ఇక్కడి నుంచి ఎవ్వరు కూడా పేదవాళ్ళుంటే వాళ్ళపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అందరితో సమానంగా కాకపోయినా పేదరికం నుంచి మొదటి దశ పైకి తీసుకొస్తాం. ఏ విధంగా తీసుకొస్తాం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్
ఇక్కడ మీరు చూస్తే మొత్తం స్వర్ణ కుప్పానికి 10 సూత్రాలు పెట్టుకున్నాం. ఒకటి ముందు నేను చెప్పాను, జీరో పావర్టీ. ఆ జీరో పావర్టీలో మీకు మళ్ళీ చెప్తున్నాను, జీరో పావర్టీ ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆర్థిక సంస్కరణల తర్వాత P3 అని వచ్చింది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక రోడ్డు వేయాలి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఒక ప్రైవేట్ వ్యక్తి వస్తాడు, ప్రభుత్వంతో ఒక అవగాహన చేసుకుని ఆ పని పూర్తి చేసి అవసరమైతే వేరియస్ మోడల్స్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, లేకుంటే యూజర్స్ కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇట్లా అనేక ప్రిన్సిపల్స్ వస్తారు. మీ టెలిఫోన్లు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పే. ఇంకో పక్కన ఒక పవర్ కానీ కరెంటు కానీ చాలా మంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉత్పత్తి చేస్తారు, ఎక్కడో డబ్బులు తీసుకొచ్చి పెడతారు, మళ్ళా దీంట్లో కలెక్ట్ చేస్తారు. ఇది ఒక పాలసీ కింద 20, 30, 40 ఏళ్లుగా మనం చేస్తున్నాం. అంటే 91 నుంచి 2021 అయింది. 34 సంవత్సరాల పైగా చేశాం. దీనివల్ల ప్రజలకు మేలు జరిగింది. గుంతలు ఉండే రోడ్డు మీద ఈరోజు రోడ్లో కార్లు బాగా పోగలుగుతున్నాం. మెరుగైన కరెంట్ వచ్చింది. ఇంట్లో కూర్చొని దర్జాగా టెలిఫోన్లో మాట్లాడుకుంటున్నాం. అదే సమయంలో ప్రజలకు లాభం వచ్చింది. కొంతమంది వ్యక్తులు మాత్రం కోటీశ్వరులు అయిపోయారు. పేదవాళ్ళు అనుకున్నంత ప్రగతిని సాధించలేకపోయారు. అందుకే ఈ రోజు ఈ సందర్భంగా నేను ఇంట్రడ్యూస్ చేసేది P4 అంటున్నాను. పబ్లిక్ అంటే ప్రభుత్వం, ప్రజలంటే పేదవాళ్ళు, ప్రైవేట్ అంటే ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు. పార్ట్నర్షిప్ చేయాలి. డబ్బులుండే వాళ్ళు ఉన్నారు, టాప్ 10% అనుకోండి. బాటమ్ 20% నర్చర్ చేయాలి, హ్యాండ్ హోల్డ్ చేయాలి, మెంటరింగ్ చేయాలి. ఈ రోజు ఒక్క విషయం చెప్తున్నాను, పేదరిక నిర్మూలన చేయడం నా ఒక్కరే బాధ్యత కాదు, ఒక్క ప్రభుత్వం వల్లనే సాధ్యం కాదు. మనందరం ఆలోచించాల్సింది, సమాజం వల్ల గుర్తింపు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఒక కుటుంబాన్ని కానీ 10 కుటుంబాలని పైకి తీసుకురాగలిగితే అదే నిజమైన సమాజం పట్ల మీకు విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చేయాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. గవర్నమెంట్ స్కూల్లో మెడికల్ కాలేజీలో డాక్టర్లు చేశాం, ఇంజనీర్లు చేశాం. పీపీపీ మోడల్లో కోట్ల రూపాయలు సంపాదించాం. ఇవన్నీ కూడా సమాజం వల్ల వచ్చాయి. తిరిగి ఆ సమాజానికి పే చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అందుకే జన్మభూమి పెట్టాం. ఈ రోజు ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. ప్రభుత్వం ఇచ్చేటన్నీ ఇస్తాం. నేను ఒకటి చెప్తున్నా, కుప్పంలో ఈ మోడల్ అడాప్ట్ చేసి రాష్ట్రమంతా కూడా అడాప్ట్ చేసి దేశానికి ఒక ఆదర్శంగా P4 తయారు చేసే బాధ్యత మనందరిదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది రాకపోవచ్చు, స్వార్థపరులు ఉండొచ్చు, కానీ ఇంకా సమాజం పట్ల ఒక విశ్వాసం కానీ బాధ్యత కానీ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే మొన్న కూడా నేను ప్రపంచ తెలుగు మహాసభల్లో చెప్పినప్పుడు మాతృభూమి ఏదైతే ఉందో జన్మభూమి ఉంది, కర్మభూమి మీరు అక్కడ మీ ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడ కూడా పనులు చేయండి, కానీ జన్మభూమిని మర్చిపోవద్దని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేశాను. దానికోసం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండవది, జీరో పావర్టీ అయిన తర్వాత ఉద్యోగాలు. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. చేతి నిండా పని ఉంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. పని లేకపోతే లేనిపోని ఆలోచనలు వచ్చి లేనిపోని లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసి సమాజానికి ఒక ఆస్తిగా ఉండవలసిన వ్యక్తులు సమాజానికి ఒక సవాలుగా కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని ఎంప్లాయ్మెంట్ అందరికీ ఏదో ఒక పని క్రియేట్ చేయడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకే ఉద్యోగాల్లో కూడా నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఉద్యోగాలు ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తానని చెప్పాను.
ఈ రోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్క్ ఫ్రం హోమ్ వచ్చింది, నైబర్హుడ్ వర్కింగ్ వచ్చేసింది. ఇంట్లో గాని సరిగా లేకపోతే పక్కింట్లో మంచి రూమ్ ఉంటే అక్కడ ఒక 5 మంది కూర్చొని పనిచేసే పరిస్థితికి వచ్చారు. ప్రపంచంలో చాలా కంపెనీలు వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవడానికి వర్క్ ఫ్రం హోమ్ ని, నైబర్హుడ్ ని ప్రోత్సహిస్తున్నారు. దీంట్లో ఇంకొక స్టెప్ ముందుకెళ్లి నేనైతే ఏదైతే వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి నెలలో 10 రోజులు అక్కడ పనిచేసి 20 రోజులు ఇంటి దగ్గర పనిచేస్తే 10 మందితో కలిసినప్పుడు మీకు ఒక నమ్మకం వస్తుంది, మీకు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయడానికి అవకాశం వస్తుంది. ఈ 2 విషయాలు కూడా పెట్టాను. ఇంకో పక్కన కో వర్కింగ్ స్పేస్ అని పెద్ద పెద్ద కంపెనీలన్నీ వస్తున్నాయి. వాళ్ళకు కూడా చెప్పాను బెస్ట్ ఇన్సెంటివ్స్ ఇస్తానని. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఇంట్లో కూర్చొని కానీ ఫిజికల్ గా కానీ వర్చువల్ గా పనిచేసే అవకాశం కల్పించాలని ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే జీసీసీఎన్ఐ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ కింద పెట్టి ఎవరైతే ఎక్కువ జీతాలు ఇప్పించగలుగుతారో వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తారని చెప్పాను. హైయెస్ట్ శాలరీ రావాలంటే నాలెడ్జ్ పెరగాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఆ విషయాలు నేర్చుకొని మీరు కూడా ఆ దిశగా పనిచేస్తా ఉంటే టెక్నాలజీలో వచ్చిన మార్పులన్నీ కూడా మీరు అవగాహన చేసుకోవాలి. దాన్ని కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా ట్రైనింగ్ చేసుకోవచ్చు. టెక్నాలజీలో కూడా ఈరోజు మీరు చూస్తే ఇంటి దగ్గర కూర్చొని కొన్ని కోర్సులు పనిచేసే పాస్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ తీసుకురావడానికి ముందుకు పోతున్నాం. మూడోది బ్యాక్. మూడోది మీరు చూస్తే జనాభా. ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నా. ఈరోజు దేశ జనాభా 2047 వరకు బాగుంటుంది. ఇప్పుడే సౌత్ ఇండియా ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. ప్రతి ఒక్క కపుల్ 2.1 మంది పిల్లలకు గాని జన్మనిస్తే జనాభా స్టేబుల్ గా ఉంటుంది. 2.1 కంటే ఎక్కువ అయితే జనాభా పెరుగుతుంది. 2.1 కంటే తక్కువ అయితే జనాభా తగ్గిపోతుంది. జనాభా తగ్గిపోతే వేరే దేశాలు ఏమైనా అదే మనకు కూడా అవుతుంది. ముసలోళ్ళు ఎక్కువ ఉంటారు, పని చేయలేరు, యంగ్స్టర్స్ తక్కువ ఉంటారు, దేశానికి కూడా భారమయ్యే పరిస్థితి వస్తుంది, చాలా సమస్యలు వస్తాయి. అందుకే ఆ కార్యక్రమానికి మన కుప్పంలోనే ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్క కపుల్ మినిమం 2.2 కంటే తక్కువ కాకుండా 2కి గాని 3కి గాని వాళ్ళు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, భర్తనివ్వాల్సిన అవసరం ఉంది. ఇది లెక్కేసుకుంటాం ఏ ఇంట్లో తగ్గిపోతున్నారని. ఒకప్పుడు నేను పాపులేషన్ కంట్రోల్ పెట్టాను. 2 కంటే ఎక్కువ ఉంటే లోకల్ బాడీస్ లో కంటెస్ట్ చేయడానికి పోటీకి అనర్హుల్ని. మొన్నే 2 కంటే తక్కువ పిల్లలుంటే ఇప్పుడు మీరు పోటీ చేయడానికి అర్హత లేదు. కాబట్టి 3 ఉంటేనే మీరు పోటీ చేయడానికి అర్హత వస్తుంది. అలాంటి కొత్త వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. ఒకప్పుడు మనం ఆలోచించేవాళ్ళం 5 మంది ఉంటే 5 × 5 25 కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళం. 6వ వ్యక్తి ఉంటే 25 కేజీలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా ఒకే వ్యక్తి ఉండి 2 వ్యక్తులు ఉంటే వాళ్ళకి తక్కువ ఇచ్చి ఎక్కువ మంది ఆ కుటుంబంలో ఉంటే ఎక్కువ ఆర్థిక సహాయం చేసే విధంగా అన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తాం. వేరే దేశాలు చేసిన తప్పును మనం చేయకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి స్కిల్లింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం. అక్కడి నుంచి చదువు మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెడతాం. కుప్పాన్ని మీరు ఒక్కసారి చూస్తే ఇప్పటికే 1.5కు వచ్చేసింది కుప్పం కూడా. 2+ ఉండాల్సింది 1.5కు వచ్చిందంటే తగ్గతా ఉంది. ఈరోజు సౌత్ కొరియా 0.9కు వచ్చింది. జపాన్ అయితే ఇంకా సమస్యలు వచ్చాయి. కాబట్టి రేపటి నుంచి మనం అందరం కూడా ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. ఒకప్పుడు మన వాళ్ళు అనుకునేవాళ్ళం ఎవరైనా పిల్లలు కనకపోతే గొడ్రాలు అనుకునేవాళ్ళం. అంటే ఆ స్టిగ్మా ఉండేది. వీళ్ళకి పిల్లలు పుట్టలేదంటే లోపం ఏదో ఉంది, వీళ్ళు తప్పు చేశారని. కానీ ఈరోజు మనందరం కూడా స్ఫూర్తిని తీసుకోవాలి.
ఎక్కడికక్కడ ఇంకోటి కూడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు వస్తే పిల్లలు కనడానికి ఆ కప్పులు కూడా ఇష్టపడరు, దంపతులు కూడా ఇష్టపడరు. డబ్బులుంది ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. మీకంటే ముందు మీ తల్లిదండ్రులు కూడా ఆ మాట అనుకోనుంటే మీరు వచ్చేవాళ్ళ అని అడుగుతున్న వాళ్ళని. ఈ విషయంలో వాళ్ళందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. మనందరి బాధ్యత. ప్రపంచం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది సమాజం అనేది నిరంతరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువ బాధ్యత ఇస్తున్నాం, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. 4వ పాలసీ మీరు వస్తే వాటర్ సెక్యూరిటీ. ఇది చాలా ముఖ్యం. మన కుప్పానికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా సమస్యలు ఉన్నాయి. అందరి నీవాగా వచ్చుంటే మనకి ఈ సమస్య తగ్గేది. ఆ పాలారులో చాలా చెక్ డ్యాములు కట్టాం, కానీ పాలారులో నీళ్లు రాకపోయింది, దానివల్ల ఇబ్బందులు వచ్చాయి. అందుకే రేపు జూన్ లోపల ఎట్టి పరిస్థితిలో అందరి నీవా నీళ్లు ఈ పాలారుకు వస్తున్నాయి. మొన్నే టెండర్లు పిలిచాం, నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం ఇచ్చాం. ఎట్టి పరిస్థితిలో ఆ నీళ్లు ఇక్కడికి నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాం. ఆ తర్వాత పాలారులో ఎన్ని చెక్ డ్యాంలు కావాలో కడతాం. ఎక్కడన్నా వీలైతే ఈ ట్యాంక్స్ కూడా కట్టి, రిజర్వాయర్లు కట్టి నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. నిన్నే మీరు ఒకటి చూశారు, నదుల అనుసంధానం. నేను ముఖ్యమంత్రిగా 2014లో గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేశాం. ఇప్పుడు మళ్లీ ఆలోచించి గోదావరి నుంచి కృష్ణా నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కు నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి నేరుగా పెన్నా నదికి బనకచెర్ల ద్వారా రాయలసీమకు అనుసంధానం చేయాలనుకుంటున్నాం. ఇది మెగా ప్రాజెక్ట్. ఇది 80,000 కోట్ల రూపాయలు. ఇది గాని పూర్తయితే కుప్పానికి కూడా గోదావరి నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. గోదావరి నీళ్లు బనకచెర్లకు వచ్చి అక్కడి నుంచి అంద్రీ నీవాకు వచ్చి అక్కడి నుంచి కుప్పానికి కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కూడా ప్రిపరేషన్ అవుతోంది, డిపిఆర్ అవుతోంది. వీలైన తొందరలో దానికి కూడా శ్రీకారం చుడతాం. ఈ నదుల అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో నీటి ఎద్దడి ఉండదు, వాటర్ సెక్యూరిటీ వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నీరు అనేది మనకు ప్రాణం. నేను ఎన్నో సంవత్సరాలుగా పనిచేశాను. ఏదైతే భూగర్భ జలాలు పెంచాలి, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలంటే చెక్ డ్యాంలు కట్టాలి, కంటూర్ ట్రించెస్ తోవాలి. అదే మరి ఎక్కడికక్కడ నీటి ప్రవాహానికి అడ్డుకట్టేసి ఆ నీరు భూమిలో ఇంకే విధంగా చేసుకోవాలి. భూమినే ఒక జలాశయంగా తయారు చేయాలి. ఇది చేయగలిగితే వర్షాకాలం కంటే ముందు 8 మీటర్లలో ఉండాలి, వర్షాకాలం తర్వాత 3 మీటర్లు ఉండాలి. 5 మీటర్లే మనం వాడే పరిస్థితి రాగలిగితే ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎప్పుడు కూడా నీటి సమస్య ఉండదు. నీళ్లుంటే ఏదైనా చేసే శక్తి వస్తుంది. నేను ఈ విషయం కూడా మీకు చాలా స్పష్టంగా కోరుతున్నా. దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తలు తీసుకున్న. వర్షం బాగా పడింది. 4,000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రంలోకి పోయినాయి. 800 టీఎంసీ నీళ్లు కృష్ణా నుంచి సముద్రంలోకి పోయినాయి. అందులో 300 టీఎంసీ నీళ్లు గాని నదుల అనుసంధానాలు తీసుకురాగలిగితే ఇంకా కరువు ఉండదు. అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం అన్ని రిజర్వాయర్లు నీళ్లు పెడితే ఈ సీజన్లో కూడా 73% రిజర్వాయర్లో నీళ్లున్నాయంటే అది ఎన్డీఏ ప్రభుత్వం చూపించిన చొరవ అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. మనకైతే ప్రాబ్లం ఉంది, కానీ మిగిలిన ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేదు. ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి తీసుకొచ్చాం. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పాయింట్ మీరు చూస్తే, ఏదైతే రైతులకు ఆస్పిరేషన్స్ ఉన్నాయి, కోరికలున్నాయి.
అందరితో సమానంగా పైకి రావాలనుంది. కానీ వారికి ఉండే భూమితో లేకుంటే అందులో వచ్చే ఖర్చులతో చాలా సతమతం అవుతున్నారు. పిల్లల్ని చదివించలేకపోతున్నారు. పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలంటే సమస్యలు వస్తున్నాయి. ఇంకో పక్కన అప్పుల ఊబిలో పోతున్నారు. ఓసారి సరిగా పంటలు పండకపోతే కరువు వచ్చినా తుఫాన్ వచ్చినా నష్టపోయి ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి వస్తా ఉంది. అందుకనే రైతులకు ఒక సెక్యూరిటీ ఇవ్వాలి, ఆదాయాన్ని పెంచాలి, ఖర్చులు తగ్గించాలి. ఎలాంటి మార్గాలు ఉన్నాయో టెక్నాలజీ ఉపయోగించడం, డ్రోన్స్ ఉపయోగించడం, మోడర్నైజేషన్కి వెళ్లడం, ఇలాంటి అనేక ఇనిషియేటివ్ తీసుకుని రైతుకు న్యాయం చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ అని ఈరోజు రోడ్లు బాగుండాలి, ఎయిర్పోర్ట్లు ఉండాలి, పోర్ట్లు ఉండాలి. ఇలాంటి లాజిస్టిక్స్ కాస్ట్ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్. ఒకప్పుడు కరెంట్ ఎక్కడ ఉత్పత్తి చేస్తారో మనకు తెలిసేది కాదు. ఈరోజు మన ఇంటి మీదనే రూఫ్ టాప్ లో కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చామంటే ఇది ఊహించని పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన కుప్పంలో గ్రామంలో 100% ఇంటి పైన రూఫ్ టాప్ కరెంట్ ఉత్పత్తి చేసి ఊరంతా కూడా అదే కరెంటు ఉపయోగించుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. రేపు మొత్తం కాన్స్టిట్యున్సీలో సోలార్ ఎనర్జీ అంతా కూడా ఇంటింటికి పెడతాం. అదే మరి ప్రతి ఒక్క పంప్ సెట్ దగ్గర కుసుమ్ కింద పంప్ సెట్ కింద ఇస్తాం. దీనివల్ల మనకు కావలసిన కరెంటు మనమే ఉత్పత్తి చేసుకుంటాం. ఒకవేళ రాత్రుల్లో కరెంటు ఉండదు కాబట్టి, ఎండలు ఉండవు కాబట్టి రాత్రిపూట కరెంటు కోసం బ్యాటరీ కూడా పెడతాం. బ్యాటరీ పెడితే గ్రీన్ ఎనర్జీ పొల్యూషన్ లేకుండా మొత్తం కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. వాహనాలన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చేస్తాం. బస్సులు కానీ, స్కూటర్లు కానీ, కడానమ్మి యొక్క సైకిళ్లు కూడా. సైకిల్ శుభ్రంగా మీరు చిన్న ఇది పెట్టేసుకుంటే నేరుగా రాత్రే ఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్కడికి పోవాలన్నా పోయేదానికి ఎలక్ట్రికల్ సైకిల్స్ వచ్చేస్తున్నాయి. దానివల్ల మీకు ఆరోగ్యం బాగుండాలంటే తొక్కుంటూ వెళ్ళొచ్చు. బోరు కొడితే ఆన్ చేస్తే ఒక 5 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది, ఆఫీసుకు పోయే పరిస్థితి వస్తుంది. ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కాబట్టి సైకిల్ ఇది ది బెస్ట్. కుప్పంలో రాబోయే రోజులు నడవడం కానీ, సైకిల్ కానీ, సైకిల్ ఎక్కితే సేఫ్ గా ఉంటాం, క్షేమంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. దీంట్లో అనుమానమే అవసరం లేదు. అందుకే మీకు కంఫర్ట్ ఇవ్వడానికి ఎలక్ట్రికల్ సైకిల్ కూడా తీసుకొస్తున్నాం. దానివల్ల ఇంకా అడ్వాంటేజ్ వస్తుంది. దీన్ని ఎనర్జీ కాస్ట్ అంతా కూడా తగ్గించడం. కరెంటు బిల్లులు కట్టలేక అవస్థపడుతున్నారు. ఆ కరెంటు బిల్లులు తగ్గించే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మనం తయారు చేసే వస్తువులు, ఏ వస్తువు కానీ పర్ఫెక్షన్ ఉండదు. మనం తయారు చేసే ఆహార ఉత్పత్తుల్లో పర్ఫెక్షన్ లేదు. టెక్నాలజీలో, సర్వీస్ ప్రొడక్ట్స్ లో పర్ఫెక్షన్ లేదు. అందువల్ల వేరే వాళ్ళు తయారు చేసిన వస్తువులు ప్రపంచంలో దానికి డిమాండ్ ఉంది, మన వస్తువులకు డిమాండ్ లేదు. డిమాండ్ లేదు కాబట్టి మనకి ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి కూడా లేదు. అందుకే టెక్నాలజీ నుంచి అన్ని కూడా ఆలోచిస్తున్నా. ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క స్వచ్ఛ భారత్ కుప్పం. ఈ విషయంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పరిశుభ్రంగా పెట్టుకోవాలి మన గ్రామాన్ని. మన ఇండ్లు పరిశుభ్రంగా ఉండాలి. అదే మరి ఎక్కడ చూసినా పచ్చదనం ఉండాలి. మన ఆలోచనలు కూడా శుద్ధమైన ఆలోచనలు ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డి ఉండాలి. అదే మరి ఇంటింటికి ఏం కావాలో అన్ని వర్కౌట్ చేస్తాం. ఇంకో పక్క మురికి కాలువలన్నీ పరిశుభ్రంగా ఉండాలి. అదే మరిగా మనం వదిలిపెట్టినటువంటి చెత్త చెదారం అన్ని వేస్ట్ కాకుండా దాన్ని వేస్ట్ నుంచి కాంపోస్ట్ తయారు చేసి సంపద సృష్టించే మార్గాలున్నాయి. దానికి కూడా శ్రీకారం చుడతాం. వీలైనంత తొందరలో ఈ కుప్పాన్ని ఒక స్వచ్ఛ కుప్పంగా తయారు చేసే బాధ్యత ఇక్కడుండే మీ మీద వదిలిపెడుతున్నాను. ఈ నియోజకవర్గంలో ఉండి ప్రజలందరికీ వదిలిపెడుతున్నా. జపాన్ లో మీరు చూస్తే
ఎక్కడన్నా ఒక కాగితం కనపడితే ఆ కాగితాన్ని తీసుకొని పర్సులో పెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత డస్ట్బిన్లో వేస్తారు. అందుకే రోడ్లు కూడా వాళ్ళు క్లీన్ చేయరు, అంత క్లీన్గా ఉంటాయి. అలాంటి సంస్కృతి మనకు రావాలి, అలాంటి అలవాట్లు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్కి వచ్చే కొందికి టెక్నాలజీ, డీప్ టెక్. అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు వాడేది 10% కూడా మీరు సరిగా వాడుకోవడంలా. ఇప్పుడు కొత్తగా సెల్ఫీలు తీసుకోవడం నేర్చుకున్నారు, అంతవరకు వచ్చారు. కానీ ఆ సెల్ఫీతోనే లాభం లేదు, ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. తొందరలోనే రియల్ టైం గవర్నెన్స్ లో కూడా ఏదైతే మీరు అనుకున్నట్టు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం. 150 పనులు మీరు ఇంట్లో కూర్చొని మెసేజ్ పెడితే ఇమ్మీడియట్ గా మీకు సమాధానం చెప్పే విధానానికి తొందరలోనే శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఆన్లైన్ లో తీసుకునే ఏర్పాటు చేస్తాం. అప్పుడు ఇంకా ఆఫీసుకు పోయే పని లేదు, ఆఫీసుకు పోయే పని లేకపోతే లంచాలు ఇచ్చే పని లేదు. ఇవన్నీ కూడా కొన్ని సిస్టమ్స్ పెట్టారు. ఎక్కడికక్కడ కాంప్లికేట్ చేసి తిప్పి మనకు విసుగు పుట్టి కడాన ఈ పని వదిలించుకోవాలనే భయంతో డబ్బులిచ్చి పనులు చేయించుకునే పనులకి శ్రీకారం చుట్టారు. ఇప్పుడే రేపే నేను జననాయకుడిని ఒక పోర్టల్ని ఇనాగరేట్ చేస్తున్నా. దాన్ని కూడా వాట్సాప్ గవర్నెన్స్ కి ఇంటిగ్రేట్ చేస్తా. మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం నేను ముందుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది టెక్నాలజీ సాధ్యం. నేను కూడా సమీక్షలు చేస్తాను. సమీక్షలు చేసి ఎవరైతే సమస్య పరిష్కారం చేయరో, ఎందుకు పరిష్కారం చేయలేదో దానికి రీజన్ కూడా తెలుసుకుంటా, దానిపైన యాక్షన్స్ కూడా తీసుకుంటా. నా ఉద్దేశం ఒకటే, ప్రజలకు న్యాయం జరగాలి, సుపరిపాలన ఇవ్వాలి. టెక్నాలజీ వల్ల చాలా వరకు ప్రయోజనాలు వస్తాయి. ఈరోజు డేటా అంతా కూడా ఉంది. డేటా రియల్ టైం క్యాప్చర్ చేసే పరిస్థితి వస్తుంది. దీని నుంచి కానీ ఏ అనలిటిక్స్ తీసుకుంటే నిర్ణయాలు కూడా 100% కరెక్ట్ గా ఉంటాయి. అలాంటి నూతనమైన వ్యవస్థకి శ్రీకారం చుడుతున్నాం. ఈ 10 ప్రిన్సిపల్స్ మీరు అర్థం చేసుకొని ముందుకు పోగలిగితే దీనివల్ల మీ వ్యక్తిగత జీవితంలో, గ్రామ వికాసానికి, నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి నేను చెప్పబోయేటన్ని దీనికి లింక్ చేస్తూనే మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి మీరు చూస్తే దీనికి 2029 విజన్ కింద P4 అన్నాను, పేదరిక నిర్మూలన. రెండోది ఈరోజు ఆధార్ ఉంది. ఆధార్ వల్ల మిమ్మల్ని అందరినీ ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పోతే మీకు పాస్పోర్ట్ కూడా అవసరం లేదు, టికెట్ కూడా అవసరం లేదు. మీ ఫోన్ చూపిస్తే ఆటోమేటిక్గా మీకు గేట్స్ ఓపెన్ చేసుకుంటాయి. అంటే మీరు ఎవరు వ్యక్తిని ఐడెంటిఫై చేసే బాధ్యత ఆధార్ ద్వారా రియల్ టైం జరిగిన తర్వాత చాలా దేశాల్లో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ఏదైనా డబ్బులు ఇస్తే చాలా తప్పులు జరిగేటివి. ఇప్పుడు అది కూడా లేదు. మీ యొక్క ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారు, ఆధార్ అథెంటికేషన్ తీసుకుంటున్నాం. మీరు ఆ డబ్బులు ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారో మెజర్ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు పెన్షన్ తీసుకొని పెన్షన్ రాలేదని బుకాయిస్తే కాదు, పలాని చోట పలాని టైంలో తీసుకున్నారని చెప్పి చూపించే అవకాశం వచ్చిందంటే అది ఈరోజు ఆధార్ అథెంటికేషన్ వచ్చింది, యుఏఐడి వచ్చింది. దీన్ని కుటుంబం వారిగా పెట్టాం. ప్రతి ఒక్క ఇల్లు ఈరోజు జియో ట్యాగింగ్ చేశాను. మీ ఇంటికి అవసరమైతే కష్టం వస్తే ఒక మెడిసిన్ పంపించాలంటే ఎవరిని అడగక్కర్లేదు, ఒక డ్రోన్ పెట్టి మీ ఇంటికి ఆ మెడిసిన్ పంపించే పరిస్థితికి ఈ ప్రభుత్వం వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వినూత్నమైన టెక్నాలజీ మొన్న వచ్చింది, వరదలు వచ్చాయి. నేను ఇవన్నీ అప్పుడు చేయగలిగి ఉంటే నేరుగా కంట్రోల్ రూమ్ నుంచి ఒక 100 డ్రోన్స్ పెట్టి
అన్ని ఇండ్లకు భోజనం మిద్ది పైన వదిలిపెట్టేవాడిని. మళ్ళా వాళ్ళు ఒక లెటర్ పంపిస్తే ఏం కావాలన్నా కూడా తిరిగి మళ్ళా పంపించేవాళ్ళం. ఇలాంటి వినూత్నమైనటువంటి ఇవి వచ్చేసాయి. కాబట్టి అలాంటివన్నీ చేసి ముందుకు పోతాం. ఇంకో పక్కన మీరు చూస్తే ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆలోచిస్తున్నారు. మీకు ఎంత భూమి ఉంది, ఏం పని చేస్తున్నారు, మీ ఆదాయాన్ని ఎట్ట పెంచాలి, ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది. ఓసారి బాగా పనిచేసిన మీ ఆదాయం రావడం లేదు అంటే అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు కానీ అలాంటి ఉన్నప్పుడు జరగడం లేదు. అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ప్రతి ఒక్క ఫ్యామిలీని ఆర్థికంగా పైకి తేవాలని ఆలోచన చేస్తున్నారు. చేసిన తర్వాత ఒక గ్రామంలో 100 కుటుంబాలు ఉంటాయి, 20-30 కుటుంబాలు పైన ఉంటాయి, ఒక 20-30 కుటుంబాలు ఆవరేజ్గా ఉంటాయి, ఒక 20-30 కుటుంబాలు పేదరికంలో ఉంటాయి. నా దృష్టి అంతా పేదవాళ్ల పైన ఉంటుంది. నా జీవితాంతం ఆ పేదరిక నిర్మూలన కోసం వాళ్ళని పైకి రావడం కోసం పనిచేస్తారని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. మేము తీసుకునే పాలసీల వల్ల అందరూ బాగుపడతారు. బాగుపడలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు. వాళ్ళకి నేర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఏం చేయాలో చేస్తాం. అందుకే కుటుంబ వ్యవస్థని ఒక యూనిట్గా తీసుకుని అన్ని కార్యక్రమాలు కూడా పెడతాం. దీనికి కావలసినటువంటి అన్ని కూడా టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా తీసుకొని అల్టిమేట్ గా కుప్పంలో ఒక 60-65 వేల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ కావాలి. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను, 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్ అన్నాను. ఇప్పుడు ఒక పిలిపిస్తున్నా, 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తగా ఉండాలి. మీరు ఒక ఎంఎస్ఎంఈ పెట్టండి, 5 మందికి ఉద్యోగాలు ఇవ్వండి. రెండో విషయం కూడా మీరందరూ ఆలోచించాల్సింది, ఏఐ మీకు ఫ్రెండ్ కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ ఉంది, ఇంకా చాలా వచ్చేసాయి. దాన్ని ఫాలో అవ్వమని నేను చెప్పను. నీకు ఒక ఆలోచన వస్తే, నీకు డౌట్ వస్తే దాన్ని కొడతా ఉండు, అడుగుతా ఉంటే అదే సమాధానం చెప్తాది. నువ్వు నచ్చితే నేను నచ్చిన నిర్ణయం చేయి. దాన్ని ఉపయోగించుకోవడం వల్ల నీకు లాభం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నా పేరు మీరు మర్చిపోతారు, లేకపోతే నేను సీఎం ఎవరు అనుకుంటే మీరు దాన్ని అడిగితే పలానా ఆయన సీఎం అని చెప్తుంది. కాబట్టి మీకు ఆ డౌట్ అవసరం లేదు, కన్ఫర్మ్ అవుతుంది. లేదు ఈ దేశానికి ప్రధానమంత్రి అంటే అది చెప్తుంది. లేదు మీ వ్యవసాయంలో తెగుళ్ళు వస్తే ఈ తెగులు వచ్చింది ఏం కొట్టాలంటే అది మీకు సజెస్ట్ చేసే పరిస్థితికి వస్తుంది.